మావోయిస్టు ఉద్యమానికి భారీ దెబ్బ తగిలింది. ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్లోని రంపచోడవరం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్గా ఉన్నటువంటి హిడ్మా హతమైనట్టు తెలుస్తూ ఉంది. మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి హిడ్మా ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఆయనతో పాటు ఆయన భార్య హేమ, మరో 4 దళ కమాండర్లు కూడా ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు మనకు తెలుస్తూ ఉంది. ఈ అంశాన్ని బస్తర్ డిఐజీ సుందర్ రాజు ధృవీకరించడం జరిగింది. అయితే కొద్ది రోజుల క్రితమే ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం హోంమంత్రి వీళ్ళిద్దరూ హిడ్మా ఇంటికి వెళ్ళి ఆయన తల్లితో మాట్లాడారు. హిడ్మాను లొంగిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేయాలని ఆమెతో మాట్లాడడం జరిగింది. డిప్యూటీ సీఎం హోంమంత్రి చెప్పినటువంటి మాటలకు హిడ్మా తల్లి కూడా వేడుకుంది. బిడ్డ నువ్వు లొంగిపో, ఇంటికి రా, ఈ ఉద్యమం మనకొద్దు అంటూ వాళ్ళ తల్లి కన్నీరు కార్చుతూ విలపించిన పరిస్థితి. అయితే ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే ఈరోజు జరిగినటువంటి ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేతగా ఉన్నటువంటి హిడ్మా, అతనితో పాటు అతని భార్య హేమ, మరో 4 దళ కమాండర్లు మృతి చెందినట్లు తెలుస్తూ ఉంది. అయితే హిడ్మా గెరిల్లా వ్యూహాలకు సమన్వయకర్తగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది మావోయిస్టు పార్టీలో. అతనిపై దాదాపు ₹1,00,00,000 రివార్డు ఉండగా అతని భార్య హేమ మీద 50 లక్షల రివార్డు ఉంది. అతను పట్టుకునేందుకు ఇటు పోలీసులు కావచ్చు, అటు భద్రతా దళాలు కావచ్చు, దాదాపు 3 రాష్ట్రాలకు సంబంధించి ఆయన మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇతని నేపథ్యం కనుక చూస్తే ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో పుట్టినటువంటి మడావి హిడ్మా దాదాపు 25 ఏళ్ల క్రితం అజ్ఞాతవాసంలోకి వెళ్ళాడు. అడవుల్లో ఉంటూ గెరిల్లా వ్యూహాలకు వ్యూహకర్తగా ఉంటూ దాదాపు అనేక దాడులకు నేతృత్వం వహించారు. ఇతను నేతృత్వంలో జరిగిన దాడుల్లో అటు పోలీసులకు కావచ్చు, అట్లాగే కేంద్ర బలగాలు కావచ్చు, చాలా భారీ నష్టం జరిగిందని చెప్పవచ్చు. ఒక్కసారి కనుక అతను నేపథ్యం వహించినటువంటి, అతను వ్యూహకర్తగా వ్యవహరించినటువంటి దాడులు కనుక మనం ఒక్కసారి చూస్తే 2007 సుక్మా జిల్లాలోని ఉప్పర్మేట్లో జరిగినటువంటి సిఆర్పిఎఫ్ ఏదైతే కేంద్ర బలగాలు ఉంటాయో కేంద్ర బలగాలపై మావోయిస్టులు దాడి చేశారు. ఆ దాడికి వ్యూహకర్తగా పనిచేసింది కూడా హిడ్మానే. ఈ దాడిలో చాలామంది కేంద్ర బలగాలకు సంబంధించిన సైనికులు చనిపోయిన పరిస్థితి. అట్లాగే 2010లో తడుమెట్లలో జరిగిన మెరుపు దాడిలో మావోయిస్టులు జరిపినటువంటి మెరుపు దాడిలో దాదాపు 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోవడం జరుగుతుంది. ఈ దాడికి నేతృత్వం అంటే ఈ దాడికి వ్యూహకర్తగా వ్యవహరించింది కూడా హిడ్మానే అని చెప్పవచ్చు. అట్లాగే 2013లో జిరామి ఘాటీ వద్ద కాంగ్రెస్ నేతలను ఊచకోత కోసిన ఘటనకు సంబంధించి దానికి కీలక పాత్రగా వ్యవహరించింది కూడా మడావి హిడ్మాగానే భద్రతా దళాలు గుర్తించడం జరిగింది. ఆయన తర్వాత 2017లో సుక్మా జిల్లాలో జరిగినటువంటి సిఆర్పిఎఫ్ జవాన్లపై జరిగిన దాడిలో కూడా ఇతనిదే కీలక పాత్ర అని చెప్పడం జరిగింది. ఈ దాడిలో దాదాపు 27 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు కావచ్చు, కేంద్ర బలగాలకు సంబంధించిన సైనికులు చనిపోవడం జరిగింది. 2021 ఏప్రిల్ 1న బీజాపూర్ జిల్లాలో హిడ్మా వేసినటువంటి ఉచ్చులో చిక్కుకొని దాదాపు 21 మంది పోలీసులు చనిపోయారు. మొత్తంగా ఇతని వల్ల, హిడ్మా వ్యూహం వల్ల, హిడ్మా నేతృత్వంలో జరిగిన దాడుల వల్ల దాదాపు 100కు పైగా అటు పోలీసులు కావచ్చు, ఇటు సిఆర్పిఎఫ్ జవాన్లు కావచ్చు చనిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి హిడ్మా మావోయిస్టు పార్టీ అగ్రనేతలు అందరూ ఇప్పటివరకు జరిగినటువంటి ఎన్నికల్లో చనిపోవడం జరిగింది. అట్లాగే మావోయిస్టు అగ్రనేతలతో కొంతమంది లొంగిపోవడం జరిగింది. అట్లాగే లొంగిపోకుండా ఇంకా ఉద్యమంలోనే ఉన్నటువంటి హిడ్మా ఈరోజు తెల్లవారుజామున రంపచోడవరం అడవుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మృతి చెందడం జరిగింది. ఆయనతో పాటు ఆయన భార్య హేమ, మరో 4 దళ కమాండర్లు వీళ్ళంతా చనిపోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి గన్నులు, అట్లాగే ఏదైతే సామాగ్రి ఉంటుందో ఆ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హిడ్మా మృతి చెందిన విషయాన్ని బస్తర్ డిఐజీ సుందర్ రాజు ధృవీకరించడం జరిగింది కొద్దిసేపటి క్రితమే. అయితే హిడ్మా మృతి చెందిన తర్వాత అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా ఈ సీమాంతర ఉగ్రవాదాన్ని ఖచ్చితంగా మేము ఏరేస్తాం అని ఒక డెడ్లైన్ కూడా విధించడం జరిగింది. ఈ డెడ్లైన్ విధించిన తర్వాతనే ఆపరేషన్ కగారు అమల్లోకి వచ్చింది. ఆపరేషన్ కగారులో భాగంగానే దాదాపు కర్రెగుట్టలు మొత్తం భద్రతా దళాలు జల్లెడబెట్టిన పరిస్థితి. ఇప్పుడు హిడ్మా మావోయిస్ట్ పార్టీ మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి దాదాపు 3 రాష్ట్రాలకు, ఇటు తెలంగాణ కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, 3 రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి హిడ్మా మొత్తానికి ఎన్కౌంటర్లో హతమవడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ప్రెస్ మీట్ పెట్టి వివరించే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది.